వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన పంచసూత్రాలు నిజానికి పంచ మోసాలు అని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైస్ చైర్మన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమం పేరుతో పచ్చి బోటకాలు ఆడుతుందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన 17 నెలలుగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని షర్మిల మండిపడ్డారు. సాగుకు సమాధి కట్టి ఇప్పుడు అన్నదాతలు మేలు కోసం పంచసూత్ర ప్రణాళిక అనడానికి ప్రచారం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసిన 5 మోసాలను ఆమె తన ప్రకటనలో ప్రస్తావించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుండా ఎగ్గొట్టారని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద సగం మంది రైతులకు మోండి చెయ్యి చూపారని విమర్శించారు. అరటి, టమాటా, ఉల్లి ధరలు రూపాయికి పడిపోయిన ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేదని, చివరికి న్యాయమైన ఎరువులు, విత్తనాలు కూడా అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారని షర్మిల ధ్వజమెత్తారు.